హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి జీవితంలో తట్టుకోలేనంత బాధపడే సందర్భాలను వివరించాడు. చాణక్యుడు గొప్ప గురువు, తత్వవేత్త, ఆర్థికవేత్త. ఆయన చెప్పిన విషయాలను నేటికి పాటించేవారు ఉన్నారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో చాణక్యుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఒక వ్యక్తి జీవితంలోని అనేక అంశాలపై చాణక్యుడు అనేక విషయాలు చెప్పాడు. చాణక్యుడి మాటలను అనుసరించడం ద్వారా ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. జీవితాన్ని చాలా సులభం చేసుకోవచ్చు. మానవుని మెరుగైన జీవితం కోసం చాణక్యుడు అనేక విషయాలను చెప్పుకొచ్చాడు. జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు సూచించిన అనేక మార్గాలున్నాయి. వీటిని పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితంలోని కష్టాలను అధిగమించి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అందరి సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాణక్యుడు చెప్పాడు. ఒక్కోసారి మంచి సమయాలు, ఒక్కోసారి చెడు సమయాలు వస్తాయి. అలాంటి కొన్ని సందర్భాలు చాణక్య నీతిలో ప్రస్తావించారు. ఈ 3 విషయాలు మిమ్మల్ని అగ్ని కంటే ఎక్కువగా బాధిస్తాయి. ఒక వ్యక్తి యొక్క అత్యంత హాని కలిగించే భావోద్వేగ భాగం జీవితంలోని 2 దశల్లో వస్తుంది. ఒకటి బాల్యంలో, తదుపరిది వృద్ధాప్యంలో. జీవితంలోని ఈ దశలలో ఒక వ్యక్తి భావోద్వేగ మద్దతు కోసం తల్లిదండ్రులు, జీవిత భాగస్వామిపై ఆధారపడతారు. మరణం మీ జీవిత భాగస్వామిని దూరం చేస్తే తట్టుకోలేరు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇది మానవునికి ఎక్కువగా బాధ కలిగించే అంశాలలో ఒకటి. వృద్ధాప్యంలో మీ భాగస్వామి వలె మానసికంగా ఎవరూ మద్దతివ్వరు. ఆ సపోర్ట్ పోతే నీ చావు వరకు హింసపడే కాలమే. వృద్ధాప్యంలో భాగస్వామి తోడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి సంబంధం లేకుండా తనంతట తానుగా జీవించగలడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీ సంకల్పం, జ్ఞానం మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. తెలివిగల, ఆరోగ్యవంతమైన వ్యక్తి మరొక వ్యక్తిపై ఆధారపడి జీవించవలసి వస్తే అంతకంటే పెద్ద బాధ మరొకటి లేదు. మనిషి మరొకరిపై ఆధారపడితే అతని జీవితం నరకమవుతుంది. అతను తన పూర్తి స్వేచ్ఛను ఎప్పటికీ పొందలేడు. ఇది దురదృష్టానికి సంకేతం. చాణక్యుడి ప్రకారం అన్ని కష్టాలు, కష్టపడే తత్వం మీకు త్వరగా లేదా తరువాత ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాయి. కానీ కొంతమంది మీ రివార్డులో వాటాను దొంగిలిస్తారు. మీకు అలా జరిగినప్పుడు అది దురదృష్టకరమని తెలుసుకోండి. మనిషి సంపాదించిన డబ్బు శత్రువుల చేతిలో పడితే అది రెట్టింపు బాధ కలుగుతుంది. క్లిష్ట పరిస్థితులను విజయంగా మార్చే మార్గం జ్ఞానం. ఆత్మీయులకు దూరంగా ఉండే వ్యక్తికి జ్ఞానమే గొప్ప స్నేహితుడు అని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం మాత్రమే మనిషికి చివరి క్షణం వరకు మద్దతిస్తుంది. జ్ఞానం శక్తితో ఒక వ్యక్తి తన జీవితంలోని అన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించగలడు. చాణక్యుడి ప్రకారం ధర్మం మనిషికి మంచి స్నేహితుడు. ధర్మం ఒక వ్యక్తికి సరైన మార్గాన్ని మాత్రమే చూపుతుంది. దీని ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతంగా, అర్థవంతంగా మార్చుకోవచ్చు. ధర్మాన్ని అనుసరించేవాడు ప్రతి చోట గౌరవం పొందుతాడు. మనిషి జీవితంలో ఎలాంటి పనులు చేసినా మరణానంతరం కూడా అలాగే స్మరించుకుంటారని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఉత్తమ జీవితానికి పాఠమేంటో చాణక్యుడు చెప్పాడు. వీలైనంత వినయంగా ఉండండి. మీ వినయం కొన్నిసార్లు మీ శత్రువులను బలహీనపరచవచ్చు, కానీ అది మిమ్మల్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో మీ విశ్వాసాన్ని పెంచుతుంది.